మా బాధ అంతా మమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలను తప్పుతో పట్టియొద్దన్న ఉద్దేశంతో ప్రతిరోజు మేము వాళ్ళు మాట్లాడే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ కాగితాలన్నీ తీసుకొచ్చి మీ ముందుకు రావాల్సి వస్తుంది. ఇదే సరిపోయింది మాకు. ఒక పక్కన పథకాలు చేసుకుంటూ పోతున్నాం, ఇంకొక పక్కన వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ ఊర్లల్లో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయిస్తారు, ధాన్యం కొనుగోళ్లలో బిజీ ఊర్రు, సన్నబియ్యము పంచుతుంటే ఎక్కడ సన్నబియ్యం పంచిరో ఆ ఇళ్లలో పోయి సన్నబియ్యం తిని వాస్తవంగా వాళ్ళు సంతోషంగా ఉర్రా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలలో నాయకులందరూ కూడా. మరి ఏం పని చేయాలి మేము? ఇటు మంచి పని చేయాలన్నా రోజు వీళ్ళు వేసేటువంటి చెత్తను దుడుచుకుంటూ పోవాలన్నా అర్థం కావట్లేదు. ఒక మంచి పథకాన్ని లాంచ్ చేసి ఆ పథకం మీద వివరణ ఇవ్వకముందే దాంట్లో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి వీళ్ళు 24 గంటలు వస్తారు. కాబట్టి ఈ దొంగల మూట, ఈ పిట్టల మూట, ఈ పిట్టల దొర మాటలు ఇక నుంచి తెలంగాణ సమాజం ఈ రోజు నుంచి వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లను ఏ దాన్ని కూడా మీరు సీరియస్ తీసుకోవద్దని చెప్తున్నా. వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లను మీరు ఎంటర్టైన్మెంట్ కింద చూడండి. వాళ్ళు చెప్పే అన్ని సినిమాలో కనుక ముందు వస్తుందిగా, ఇంట్లో కల్పిత పాత్రలు మాత్రమే, ఈ పాత్రలు ఎవరికి సంబంధించినాయి కాబట్టి మీరు దీన్ని సినిమా మాదిరిగానే చూడాలి, దీంట్లో మీరు ఏది కూడా సీరియస్ తీసుకోవద్దని చెప్పి ఫస్ట్ టైటిల్ వేయించాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రెస్ మీట్లకు. ఎందుకంటే అంత కల్పితమే. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ కల్పితమే, ఆర్బీఐకి తెలియదనడం కల్పితమే. మళ్ళీ ఈ దొరవారు మళ్ళీ జనాన్ని నమ్మినకి ఈయన ఇమీడియట్గా రాస్తాడట ఉత్తరాలు. ఎవరికి? సిబిఐ, సివిసి, ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ రాయినాయన రాస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఒకడు ఉండని మంచి తెలివికల్లోడు, ఇంత తెలివికల్లోడు ఎట్ట బతుకుతుండనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి నేను ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా గవర్నమెంట్ తరపు నుంచి కూడా పెద్దలు ప్రెస్ మీట్ పెడతారు, తర్వాత దీని మీద చాలా ఎక్కువ బ్రీఫింగ్ ఇస్తారు. ఇంకా నేను కేవలం రాజకీయంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలను ఈ ప్రెస్ మీట్ పెట్టినా, రాజకీయమే కాదు ఒక మంచి అపోజిషన్ పార్టీగా వాళ్ళని ఉండమని ప్రతిసారి చెప్తున్నాం. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి, తప్పు లేదు. మేము ఏదన్నా పథకాలలో ఎక్కడన్నా తప్పిదాలుండి ప్రజలు ఇబ్బంది పడితే ప్రజల తరపున మీరు వచ్చి ఆ పథకాలలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ఆ పథకాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ఇవ్వాల్సినటువంటి సలహాలు చెప్తే తీసుకోవడానికి మేము ఎప్పుడూ నిర్మోహటం పడము, ఆహ్వానిస్తాం మిమ్మల్ని. ఎందుకంటే మనందరం కూడా ప్రజలొచ్చే ఎన్నుకోబడి ఇక్కడ కూర్చున్న వాళ్ళం. నిన్నటిదాకా మీరు అధికారంలో, ఇలా మేము అధికారంలో, మళ్ళీ ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారో మన చేతిలో లేదు. మాకు ఇచ్చిన 5 సంవత్సరాల అధికారంలో మీరు కూడా బాధ్యతగా ఉండి చేస్తున్నటువంటి పథకాలను గ్రౌండ్లకు మీరు కూడా వెళ్ళి సన్న బియ్యం మీరు కూడా తినండి. ఆ ఇళ్లలో పోయి మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. ఆ బియ్యం మనవే, ప్రభుత్వం ఇచ్చింది, మా ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే ప్రభుత్వం. మీరు కూడా ప్రభుత్వంలో చేస్తున్న పథకాలు వాస్తవంగా కింద పోయి ఐకేపీ సెంటర్లు మీరు కూడా పోండి. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు సరిగ్గా జరుగుతుందా లేదా తెలుసుకోండి. తెలుసుకొని వచ్చి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వండి. ఇక్కడిక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, వీటిని కరెక్ట్ చేయమని చెప్పడంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలి తప్ప ఈ దరిద్ర ప్రచారాలు ఏందండి. దయచేసి ఇటు తెలంగాణ ప్రజలకు ఇటు ప్రతిపక్షాలకు ఒకటే విన్నపించుకుంటున్నాను, ఇక నుంచైనా కన్స్ట్రక్టివ్ లైన్లకు రండి, ఇక నుంచైనా పద్ధతి ప్రకారం మాట్లాడండి. ఆచి తూచి ప్రజలను మనం బాధ్యత గలవాళ్ళం. మనం మాట్లాడినప్పుడు ఒక సమాచారం మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కేటీఆర్ గారు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి తెలిసి తెలియంది చెప్పి గొప్పగా మీ అంతలో మీరే భుజాలు దరుచుకొని చాలా గొప్పగా ప్రియాల ఏకపాత్రాభినయం చేసినా అని చెప్పి ఇంటికి పోయి పండుకోవడం కాదు. ఏం మాట్లాడుతున్నాం, సమాజానికి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే మేము వచ్చి మళ్ళీ ఎవరు మాట్లాడరన్న ధైర్యమా మీకు? మేము బీజేపీ ఎంపీ ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఉందట కదా, ఈ నెక్స్ట్ ఎపిసోడ్లోనైనా మీరు ప్రాక్టికల్గా మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ప్రతిదీ ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చిన, ఇంకా ఫర్దర్ బాగా క్లారిటీ ప్రభుత్వం కూడా ఇస్తుంది. దీని మీద ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. మేము కన్ఫ్యూజ్, ప్రతిపక్షాలను కాదు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారని మీరు కొద్దిగా. ప్రతిపక్షాలను కాదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తలేరు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తే మేము కన్ఫ్యూజ్ కానని ఇందాకనే చెప్పిన. వాళ్ళెవరు మాకు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేటోడు కాదు, వాడు మాకు సర్టిఫికేట్ ఇస్తే మేము బతికేటోళ్ళం కాదు. మాకు సర్టిఫికేట్ ఇచ్చేది ప్రజలు. వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు.
మా సర్టిఫికేషన్ని ఇప్పుడు మా ప్రజాపాలనను ఈరోజు గెలిపించుకున్నటువంటి ప్రజల్ని మేం 10 ఏళ్ళు ఉన్నాం మాకు ఓటేయలేదు చూసిర్రా అని మీరు అనుభవించాలి అని చెప్పి అనుభవించాలి అన్న విషయం ఓకే, అనుభవిస్తలేరు బాగానే మంచిగా సన్నబియ్యం తింటారు హ్యాపీ గురు ఇదేంద్ర నాయన ప్రజలంతా ఏడుతారు అనుకుంటే సన్నబియ్యం పెడితే మంచిగా